సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు గుత్తేదారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవరు చెబితే హడావుడిగా పిల్లర్లు కూడా లేకుండా గోడ కట్టేశారని నిలదీసింది. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై త్రిసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. పట్టణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకె రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావుతో కూడిన కమిటీ సభ్యులు గురువారం సింహగిరిపై విచారణ ప్రారంభించారు. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రమాద ఘటనను వారికి వివరించారు. అనంతరం కమిషన్ సభ్యులు పర్యాటక శాఖ, ఆలయ ఇంజనీరింగ్ అధికారులు గుత్తేదారును ప్రశ్నించి వారి వివరణను వీడియో రికార్డింగ్ చేయించారు. అనంతరం మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రసాద్ పథకం ప్లాన్లను తనిఖీ చేశారు. తొలుత పర్యాటక శాఖ ఈఈ రమణ, డిఈ స్వామి, ఏఈ మదన్ మోహన్లను కమిషన్ సభ్యుడు సురేష్ కుమార్ ప్రశ్నించారు. దేవస్థానం అధికారులు కోరిన మేరకు రిటైనింగ్ వాల్ 2 వైపులా మెట్లు వచ్చేలా నిర్మాణం చేయడంపై ఆలయ వైదికులు అభ్యంతరం తెలిపారన్న పర్యాటక శాఖ ఈఈ రమణ, దేవాదాయ శాఖ విశ్రాంత ఈఎన్సీ క్షేత్రస్థాయిలో పరిశీలించి తాత్కాలిక రిటైనింగ్ వాల్ అప్రోచ్ ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు డిజైన్ రూపొందించాలని కన్సల్టెంట్ ను కోరగా జాప్యమైందని, చందనోత్సవానికి క్యూలైన్లు నడపాలని, తాత్కాలిక నిర్మాణాల్ని తరువాత మార్చుకోవచ్చని దేవస్థానం ఈఈ, ఈవో పట్టుబట్టారని ఆయన వెల్లడించారు. ప్లాన్లో ఈ పనులు లేకపోయినా గుత్తేదారు చేయడానికి అంగీకరించడంతో ముందుకెళ్లామని పర్యాటక శాఖ ఈఈ రమణ వివరణ ఇచ్చారు. గోడ పని జరుగుతున్నప్పుడు మీరున్నారా అని కమిటీ ప్రశ్నించగా తాము పర్యవేక్షించలేదని పర్యాటక శాఖ ఈఈ రమణ, జేఈ జవాబిచ్చారు. తాను పర్యవేక్షించారని, అంతా బాగానే జరిగిందని డిఈ స్వామి కితాబిచ్చారు. అన్ని సక్రమంగా జరిగాయని మీరు ధృవీకరిస్తారా? పనికి మీరు బాధ్యత తీసుకుంటారా? అంతా బాగుంటే గోడ ఎందుకు కూలింది అంటూ కమిటీ నిలదీసింది. దానికి డిఈ ధృవీకరిస్తానన్నట్లుగా కొట్టినట్లు తెలిసింది. ఏప్రిల్ 26న పని జరిగిందని, డ్రాయింగ్ లేదని, తాత్కాలికంగా చేపట్టామని, పునాది 0.4 మీటర్ల లోతులో వేశామని డిఈ వివరించారు. గోడ నిర్మాణానికి పిల్లర్లు అక్కర్లేదా అని కమిటీ ప్రశ్నించగా 3.6 మీటర్లకు ఒక పిల్లర్ వేయాలని డిఈ పేర్కొన్నారు. మరి పిల్లర్లు లేకుండా ఈ గోడ ఎలా నిర్మించారని ప్రశ్నించగా చందనోత్సవం ముందనే పిల్లర్లు లేకుండా గోడ కట్టామని జవాబిచ్చారు. చందనోత్సవం అయితే పిల్లర్లు లేకుండా గోడ నిలబడిపోతుందా అని కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ డిఈపై అసహనం వ్యక్తం చేశారు. దేవస్థానంలో జరుగుతున్న సివిల్ పనుల్ని మీరు పర్యవేక్షించరా? పిల్లర్లు లేకుండా నిర్మిస్తుంటే పట్టించుకోరా అని మరో సభ్యుడు వెంకటేశ్వరరావు దేవాదాయ శాఖ సీఈ శేఖర్ను నిలదీశారు. చందనోత్సవం సందర్భంగా గోడ, మెట్ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు చెప్పారని గుత్తేదారు లక్ష్మణరావు వెల్లడించారు. ఏ అధికారి చెప్పారంటూ కమిషన్ సభ్యుడు సురేష్ కుమార్ గట్టిగా ప్రశ్నించడంతో తడబడ్డారు. నీళ్లు నములుతూ దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులని సమాధానమిచ్చారు. దేవుడి కార్యక్రమమని డ్రాయింగ్స్ లేకపోయినా పనులు చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు.